హాయ్! హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఓం శాంతి ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనము సింహరాశి వారి జీవితం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సింహరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడబోతున్నారు. వారి వల్ల మీ లైఫే సెటిల్ అయిపోతుంది. మరి వారెవరో తెలుసుకోబోయే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సింహరాశి వారి జీవితంలోకి వస్తున్న ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుంది? అలాగే సింహరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాము. సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే కనుక జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజ్‌గా తీసుకుంటారు. సోమరితనం అంటే నచ్చదు. అయితే జీవితంలో ఎప్పుడు కూడా ఏదో సాధించాలనే తపనతో ఉంటారు. అలాగే అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు. లక్ష్య సాధన కోసం ఎంత శ్రమనైనా అనుభవిస్తారు. అలాగే లక్ష్య సాధన కోసం కృషి చేసి ఎప్పుడూ కూడా ముందుకు వెళ్తారు. అలాగే తమ ఆలోచనలు కావచ్చు, తీసుకోవాలనుకుంటారు నిర్ణయాలు కావచ్చు, ఇతర వ్యక్తులతో షేర్ చేసుకోవడం నచ్చదు. అలాగే ఇతరులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఎత్తులకు పై ఎత్తు వేయడంలో కూడా మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపును పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజా ఆకర్షణ కూడా అధికంగా ఉంటుంది. ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో కూడా చక్కగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన అభివృద్ధి చేస్తారు. వ్యాపారాలను కూడా మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. అలాగే సింహరాశి వ్యక్తులు అలంకార ప్రియులు. ఇక ముఖ్యంగా స్త్రీల విషయానికి వస్తే నిలువెత్తు అద్దం ముందు నిల్చొని తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు. గంటల తరబడి అందం కోసం సమయాన్ని కేటాయిస్తారు. అయితే సింహరాశి వ్యక్తులు ఈ విధంగా అందంపై ఆకర్షణ కలిగి ఉన్నప్పటికీ తెలివితేటలు వీరికి అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తారు. మీరు ఒక జీవితాన్ని గమనాన్ని బట్టి ఒక స్వభావాన్ని కూడా అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తారు. అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు, బాధల్లో మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు. అలాగే స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. అవసరమైతే సలహాలు ఇవ్వడం మాత్రమే కాదు, ఆర్థిక సహాయం కూడా చేస్తారు. అయితే సింహరాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు. ఎందుకంటే ఒక విశాలమైన భావాలు, సాంప్రదాయబద్ధమైనటువంటి కొన్ని ఆలోచనల పట్ల ప్రజలు ఆకర్షితులవుతారు. మీ ఉద్దేశంలో చోటు సంపాదించుకోవాలని వారు నిరంతరం ఆరాటపడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నారు. మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉంటారు. అంటే వారికి ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది చేత కాదు. అంటే మీ పైన వారికి ఉన్నటువంటి అభిమానాన్ని కావచ్చు, ప్రేమను కావచ్చు వారు బయటకు చెప్పలేకపోతున్నారు. కానీ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. మీ మనసులో చోటు సంపాదించుకోవాలనుకుంటూ ఉంటారు. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు. ఇలా ఏదైనా సరే మీ జీవితంలో చోటు సంపాదించుకోవడానికి ఆరాటపడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల కానీ, మీరు పనిచేసే చోట గానీ ఉంటారు. మీ యొక్క బంధువులు కూడా ఉండవచ్చు. మిమ్మల్ని వారు రహస్యంగా ఇష్టపడుతూ ఉంటారు. అంటే అందరికి చెప్పుకోరు. వారంటే మాకు ఇష్టమని చెప్పుకోరు. అలాగే మీతో కూడా చెప్పుకోబోరు. కానీ మీకు ఎప్పుడూ మేలు చేయాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల వల్ల మీకు జీవితంలో శుభ ఫలితాలు వస్తాయి. మీ యొక్క లైఫ్ సెటిల్ చేయాలని ఎప్పుడూ చూస్తారు. ఒకవేళ మీకు ఉద్యోగం లేక ఇబ్బంది పడుతూ ఉంటే, మీకు మంచి అవకాశాలు ఇప్పించాలని ఆరాటపడుతూ ఉంటారు. అలాగే మీరు వ్యాపారంలో రాణించలేకపోతే వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు ఏ విధంగా చేయాలో తెలియక సతమతమవుతున్నారా? వారు ఖచ్చితంగా మీ విషయంలో హెల్ప్ చేస్తారు. ఒకవేళ మీరు పెళ్లి కాని వారు ఇదే కనుక ఉంటే సింహరాశి వారు అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ ఉన్నట్లయితే మీ యొక్క ఆపోజిట్ జనరల్ వారు ఇలా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉండవచ్చు. పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలకు భార్య మీపై చూపించేది ప్రేమ కూడా ఉండొచ్చు. అంటే మీ యొక్క ప్రేమను వాడుకోవాలని కూడా ఆరాటపడుతూ ఉంటారు. ఈ విధంగా రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడి మీ జీవితంలో అనేక రకాలుగా సక్సెస్ చూడాలని ఆశపడుతూ ఉంటారు. దానికోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీకు సహాయంగా ఉంటారు. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఎవరు ఉన్నారో గుర్తించి వారినే సలహాలు పాటిస్తే ప్రయత్నం చేయండి. అప్పుడే మీ యొక్క జీవితం సాఫీగా సాగిపోతుంది. వారి యొక్క ప్రేమను, అభిమానాన్ని అర్థం చేసుకొని, వారితో బంధాన్ని కొనసాగించడం వల్ల మేలే తప్ప కీడు జరగదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, వారు మీ యొక్క లైఫ్ సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ జీవితంలో మీకు ఎటువంటి కష్టాలు, బాధలు ఉన్నప్పటి నుండి మిమ్మల్ని విముక్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. కీడు చేయాలని మాత్రం వాళ్ళు అస్సలు అనుకోరు. మీ బంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే, ఒక మనిషి మనపై ప్రేమను, అభిమానం చూపిస్తున్నారంటే లేకపోతే ఒక మనిషి మన యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారనే విషయము వారి యొక్క ప్రవర్తన, మాట తీరు, వారు చేసే పనుల వల్ల అర్థమవుతుంది. అయితే మీ పైన అభిమానం చూపించే వ్యక్తి వారు బయటకు ప్రేమను కానీ, అభిమానాన్ని కానీ వ్యక్తీకరించలేకపోయినా ఖచ్చితంగా వారిపైన అభిమానం చూపిస్తారు. ప్రేమను చూపిస్తూ ఉంటారు అనే విషయం అర్థమవుతుంది. అటువంటి వారితో బంధాన్ని కొనసాగించడము, వారి మాటలు నిర్లక్ష్యం చేయకండి. వారు మీకు జీవితంలో సక్సెస్ అయిన ఫలితాలను అందించడానికి
నిరంతరము శ్రమ పడుతూ ఉంటారు. ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడే వ్యక్తుల వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు అందుకుంటారు. అలాగే మీ జీవితంలో శత్రువులు కూడా ఉన్నారు. మీ యొక్క విజయాన్ని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. అటువంటి వ్యక్తులను దూరం పెట్టండి. ఉత్తమం అంటే మీరు ఏదైనా సాధించినప్పుడు అసూయ పడతారు. అది మాటల ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు అర్థమైపోతుంది. వారితో మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఏవి కూడా చెప్పుకోకండి. ఒకవేళ చెప్పుకుంటే మీ నాశనాన్ని కోరుకుంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు పెట్టుకోకండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల జీవితంలో అనేక రకాల కష్టాలు, బాధలు మీకు కోరే మీరు కొని తెచ్చుకుంటారు. అయితే మిమ్మల్ని ప్రేమించే వారిని, అభిమానించే వారిని ఆదరించండి. వారితో బంధాలను కొనసాగించండి. మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులను పక్కన పెట్టండి. వారితో బంధాలను ఎంత దూరం చేసుకుంటే అంత ఉత్తమం. ఈ విధమైన అవగాహన మీకు ఉండాలి. మీ శత్రువులు ఎవరు? మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తులు ఎవరు? లేకపోతే గనుక మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు అని గుర్తించే అవగాహన ఉండాలి. అటువంటి అవగాహన జ్ఞానాన్ని ప్రసాదించమని శివభగవానుడిని వేడుకోండి. శివభగవానుడు మీ కోరికను తీరుస్తాడు. అలాగే సింహరాశిలో జన్మించిన ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన అద్భుత ఫలితాలిస్తుంది. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజున హనుమంతుడికి పొడవాటి వస్త్రాలు సమర్పించండి. తెలుపు రంగులో ఉండేటువంటి ఆహార పదార్థాలు పేదలకు దానంగా ఇవ్వండి. శని భగవానుని ఆరాధించండి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాలు మీరు పొందగలుగుతారు. అలాగే రాబోయే రోజుల్లో సింహరాశి వారికి అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. నిజంగా అదేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు. మరి రాబోయే రోజుల్లో సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఎటువంటి శుభవార్త వినబోతున్నారు? వీరి యొక్క శుభవార్తల వల్ల మీకు ఎటువంటి లాభాలు కలుగుతాయి? అసలు రాబోయే రోజుల్లో సింహరాశి వారు ఎటువంటి ఫలితాలు పొందుతారు? అలాగే మీకు ఉన్న కష్ట నష్టాలు, సమస్యలు, బాధల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుందాము. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండే సింహరాశి వారికి జన్మ ధన్యం అవుతుందని చెప్పాలి. మరికొన్ని రోజుల్లో మీ జీవితంలో కొన్ని అద్భుత సంఘటనలు జరగబోతున్నాయి. అప్పుడప్పుడు ఈ రాశి వ్యక్తుల జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వెంటనే రిలీఫ్ పొందుతారు. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. ఆర్థిక సమస్యలు, దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి. వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో త్వరలోనే కొన్ని ఇబ్బందులతో పాటు ఆనందం, శాంతి కూడా ఉంటాయి. ఎందుకంటే ఇబ్బందులు వచ్చిన తర్వాతే కదా ఆనందం, శాంతి యొక్క విలువ తెలిసేది. జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది. ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది. వృత్తి వ్యాపారాలు చకచకా అభివృద్ధి చేయడం ప్రారంభిస్తారు. లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. కొన్ని ఊహించని పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. కొద్దిపాటి ప్రయత్నంతో సింహరాశి వారికి పెళ్లి సంబంధాలు నిశ్చయం అవుతాయి. విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి మీ యొక్క సమయం అనేది చాలా అనుకూలంగా ఉంది. ఇకపోతే సింహరాశి గల వ్యక్తులు వీరు ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి తీర్థయాత్రలు ప్రస్తుతం టైంలో చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన కూడా చేస్తారు. దానితో సింహరాశి వారికి జన్మవుతుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు పొందుతారు. సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది. దేవదేవుల అండదండతో మీకు బాగా కలిసి వస్తుంది. రాబోయే రోజుల్లో పుణ్యక్షేత్ర సందర్శన అనంతరము మీ లైఫ్ టోటల్గా చేంజ్ అవుతుంది. మీ లైఫ్లో కొత్త మార్పులు వస్తాయి. ఈ సమయంలో భూముల రేట్లు పెరగడం వల్ల సింహరాశి వ్యక్తులు కోటీశ్వరులు అవుతారు. రాబోయే కాలంలో భూములకు మరింత భారీ డిమాండ్ పెరుగుతుంది. వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు లక్షల నుంచి కోట్ల రూపాయల ధరలు పలుకుతాయి. అయితే వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు భూములపైన పెట్టుబడులు పెడుతూ ఉండటంతో ధరలు పెరిగి సింహరాశి వారికి వీరులవుతారు. రియల్ ఎస్టేట్, అపార్ట్మెంట్, ఇళ్ల నిర్మాణం వల్ల అన్ని నిర్మాణాలు జరుగుతుండటంతో భూముల ధరలకు రెక్కలు వస్తాయి. ఇలా రెక్కలు ఇచ్చి సామాన్యులు కూడా కోటీశ్వరులుగా మారతారు. డబ్బు మీ ఇంట్లో నాట్యం చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే సింహరాశి వారి ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. సింహరాశి వారికి మీరు కలలో కూడా ఊహించినటువంటి అదృష్టము, ధనము వెతుక్కుంటూ వస్తాయి. ఈ బాగా మీకు కలిసి వస్తుంది. మీ దశ మారిపోతుంది. ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్లో సతమతం అవుతున్న మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. మీ లైఫ్ సైట్ టోటల్గా మారుతుంది. అదృష్టం అంటే ఉంటుంది. కొన్ని ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులు కూడా వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఉద్యోగ జీవితంలో సానుకూల పరిమాణాలు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలు లాభాలు అనేది ఉంటుంది. సింహరాశి వారి జాతకులకు ఉత్తమ ఫలితాలు అయితే కనబడుతున్నాయి.
మీరు పనిచేసే రంగంలో పురోగతి సాధిస్తారు. మార్కెట్‌లో మీకెదురు నిలబడిన వారే తోక ముడుస్తారు. బిజినెస్ పరంగా బాగా కలిసి వస్తుంది. మీ యొక్క తెలివితేటలతో వ్యాపారంలో ఎదుగుతారు. ప్రెజెంట్ మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నా ఆ బిజినెస్ బాగా రాణిస్తారు. ని ఎవరైతే నిత్యం కష్టపడతారో అటువంటి సింహరాశి వారికి మాత్రమే ఇటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాదు వైవాహిక బంధం కూడా బలపడుతుంది. ఉద్యోగులు మంచి ఉద్యోగాలు సాధిస్తారు. మీ లైఫ్ సెటిల్ అవ్వబోతుంది. ఇక నుంచి సింహరాశి వారికి అంతా శుభప్రదంగా ఉండబోతుంది.